విషయానికి వస్తే మీరు ఇందాక అగ్రెసివ్ పోస్చరింగ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం అది మీ క్వాలిటీస్ కాదు అని మీరు చెప్పుకున్నారు. ఆ క్వాలిటీస్ ఉండటం వలన బీజేపీ ఎక్కడ నిద్రపోతున్నది, ఒక్క ఎమ్మెల్యే గెలిచింది, ఒక్క ఊపు వచ్చింది మీ ముందర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకి. మీరు అంతకుముందు కూడా ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన్ని పీకేస్తే అరవింద్ గారు కానీ ఇంకా మిగతా బీజేపీ లీడర్స్ కానీ ఆయన టర్మ్ అయిపోయిందన్నారు. నడ్డా గారి టర్మ్ కూడా అయిపోయింది, ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది పార్టీ ఇంటర్నల్ విషయం అండి. టీవీలో డిస్కషన్ చేయాలి కాదు. బండి సంజయ్ గారిని అగ్రెసివ్ పోస్చర్ తీసుకోవద్దు, అట్లా మాట్లాడొద్దు అని ఎవరన్నా ఎప్పుడైనా సూచించారా? అట్లీస్ట్ అది పార్టీ ఇంటర్నల్ విషయం అండి. మేము చూపి ఇక్కడ మీకు టీవీలో డిస్కషన్ చేయమని. దానికి అనుబంధంగానే కవిత అరెస్ట్ వ్యవహారం కూడా వచ్చింది. కవిత అరెస్ట్ ఇప్పుడు కావడం అనేది కేవలం బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ జరిగిందా అంటే దానికి దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు 1% కూడా సంబంధం లేదు. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు కానీ స్టేట్ ఎలక్షన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మైలేజ్ రాకపోవడానికి కారణం అప్పుడు కవిత అరెస్ట్ కాకపోవడం. అప్పుడే అరెస్ట్ అయ్యాం. అప్పుడే చాలామంది మా వాళ్ళు కూడా చేయాలని మీ టీవీలో కూడా చెప్పారు. కాబట్టి అప్పుడు కూడా మాకు సంబంధం లేని అంశం, రాజకీయాలకు సంబంధం లేదు. అప్పుడే ఆమె కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నది, దర్యాప్తు జరుగుతుంది. తర్వాత కోర్టు వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇది ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన. ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఈ ప్రభుత్వం పొరపాటు చేసింది, లేకపోతే మాకు వస్తుంది, మేము చుట్టుకుంటామని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఉత్తరం రాస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తే అందులో 120 మంది ఇన్వెస్టిగేషన్లో కవిత గారిని ఒకరు చేశారు. అందరిని అరెస్ట్ చేసేటప్పటికి తర్వాత వరుసగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ఇది ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తే ఒకసారి అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసినప్పుడు కోర్టు జైలు ముందు కోర్టు ముందు అన్నీ పెట్టాల్సి వస్తుంది. ఆ రకంగా వాళ్ళు పెట్టుంటారు. ఆమె జైలు అరెస్ట్ అయింది తప్ప తెలంగాణ పాలిటిక్స్ కవిత అరెస్ట్కు 1% కూడా సంబంధం లేదు.